హరే కృష్ణ. మనము ఈ మధ్యనే స్టార్ట్ చేసిన సరదాగా కాసేపు భక్తులతో భక్తి గురించి అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనకి స్పెషల్ గెస్ట్ మన ముందు ఉన్నారు. ప్రత్యేకత ఏంటంటే భువనగిరి నుంచి కాదు, మన భారతదేశం తెలుగు భక్తులు వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క అనుభవాలను షేర్ చేయడానికి మన ముందుకు వచ్చారు. సో ఈ అనుభవాలు ఇప్పటికే అమెరికాలో ఉన్నవారికి పనికొస్తాయి, భవిష్యత్తులో అమెరికాకి వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఖచ్చితముగా పనికొస్తాయి. సో చక్కగా శ్రద్ధగా వినండి, మీకు పనికొచ్చే అంశాలను మీ యొక్క నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళి ఆనందంగా ఉండండి. హరే కృష్ణ. రవీందర్ గారు, హరే కృష్ణ, నమస్తే. హరే కృష్ణ. మీ యొక్క పేరు, వివరాలు, మీ యొక్క స్టడీ డీటెయిల్స్, కుటుంబము, మ్యారేజ్ ఒకసారి షార్ట్ గా వివరించండి మన యొక్క ఆడియన్స్ కి. తప్పకుండా ప్రభు. నా పేరు రవీందర్. నేను కాస్ట్ అకౌంటెంట్ అంటే ICWA కంప్లీట్ చేశాను 2005లో. 2008లో అమెరికాకి వెళ్ళాం. సో నాకు 2007లో మ్యారేజ్ అయింది. సో తర్వాత అమెరికాలోనే ఇద్దరు పిల్లలు కలగడం జరిగింది. నేను గత 17 years నుంచి అమెరికాలోనే వర్క్ చేస్తున్నాను. సో రీసెంట్గా ఇండియా నుంచి వచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది. మీరు అమెరికాకి మొదట్లో వెళ్ళిన కొత్తలో అసలు జీవితం ఎలా ఉండేది? జనరల్గా ఏంటంటే మనకి ఇండియాతో కంపేర్ చేస్తే రోడ్లు ప్లస్ వెహికల్స్, బేసిక్ నీడ్స్ అన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది ఇనీషియల్గా. కాకపోతే రెండు రకాలు, మనకి పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టుగా, నువ్వు నెగిటివ్ అట్రాక్ట్ అయితే అంతే ఫాస్ట్గా నెగిటివ్కి వెళ్ళిపోతాం. కాకపోతే కొంచెం బ్యాలెన్స్డ్ నేచర్ కాబట్టి ఆబ్వియస్లీ నెగిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్స్ రాలేదు. బ్యాలెన్స్డ్ నేచర్ గా ఉన్నారంటారు. బ్యాలెన్స్డ్ ఉన్నాం కాబట్టి చెడుకి అట్రాక్ట్ కాలేదు. చెడు మంచి రెండు చోట్ల ఉంటాయి, అన్ని చోట్ల. ఆబ్వియస్లీ ఇండియా కానీ అమెరికా కానీ ఏదైనా చెడు మంచి రెండు ఉంటాయి. కాకపోతే మంచిగా అట్రాక్ట్ అవుతే ఆబ్వియస్లీ మంచి దారిలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎలా అనిపించింది? మీకు స్టార్టింగ్ లో అమెరికా వెళ్ళినప్పుడు అంటే ఆనందం చూసినప్పుడు అరే ఇది చాలా బాగుంది కదా, మన భారతదేశంలో కంటే ఇక్కడ బాగుంది అనిపించిందా? చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించింది, కానీ ఇక్కడ వాళ్ళు మా పేరెంట్స్ ని చాలా మిస్ అయ్యాను. వెళ్ళిన 2 days కి మేము టెంపుల్కి వెళ్ళాము. ఓహో, ఇక్కడ కూడా అమెరికాలో కూడా ఇంత పెద్దగా ఉంటుందా టెంపుల్, ఇంతమంది ఉంటారా అని అనుకున్నాను. నేను స్టార్టింగ్ లో వెళ్ళినప్పుడు మాకు ఏం అంటే వర్క్ పిల్లలు లేరు కాబట్టి ఎవ్రీ వీకెండ్ వెళ్ళేవాళ్ళం. సాటర్డే టెంపుల్స్ కి ప్రతి శనివారము. సో బాగా అనిపించింది. బట్ ఇక్కడికి అక్కడికి చాలా అంటే సంస్కృతి అవి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళి మారిన వాళ్ళు కూడా చాలా మంది చూసాను. అంటే మన డ్రెస్సెస్ కానీ ఇది కానీ పండగలు కానీ బొట్టు పెట్టుకోపోవడము, వెస్ట్రన్ స్టైల్ గా అయిపోతా ఉంటారు. నన్ను అడుగుతారు ఇది ఎందుకు పెట్టుకుంటారు కొంతమంది అమెరికన్స్, ఇదేంటి అని అడుగుతారు. భయం వేసిందా? అయ్యో ఇక్కడ ఇలా ఉంటున్నారు, భవిష్యత్తులో నేను కూడా అలాగే అవుతానేమో, మా పిల్లలు కూడా ఇలాగే అవుతారు కొంచెం కూడా అనిపించలేదా? కొంచెం కూడా అనిపించలేదు. అంటే నేను ఓకే ధైర్యంగా నేను నేర్పించుకుంటాను అనుకున్నాను. అవునవును. వేరే మా ఫ్రెండ్స్ కూడా ఏంటి ఇది తీసేయచ్చు కదా అంటారు. బట్ మన ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి కదా. అవర్ డియర్ ఫ్రెండ్ రవీందర్ డాటర్ అండ్ సన్ ఎంత చక్కగా బొట్టు పెట్టుకొని ఉన్నదో. చెప్పు వర్ష, నీకు ఎలా అనిపిస్తుంది? అమెరికా బాగుందా, ఇండియా బాగుందా? అంటే మా నాన్న అన్నట్టు బేసిక్ నీడ్స్ లో బాగుంటుంది. బేసిక్ నీడ్స్ కి అక్కడ బాగుంటుంది. ఓకే, కానీ మన సంస్కృతికి రిలేటెడ్ లైక్ తీర్థ స్థానాలు, టెంపుల్స్, సత్సాంగత్యం అదంతా ఇక్కడే కొంచెం బాగుంటుంది. చూడండి ఇంత వయసులో ఎంత చక్కనైన మాట చెప్పారు. ఇట్స్ వండర్ఫుల్. థ్యాంక్ యూ వర్ష. ఈ మధ్యన ఇలాంటి సంస్కృతి పిల్లలకి అలవాటు పడిందా? మీరైనా పిల్లలైనా మొత్తం ఫ్యామిలీ మొదటి నుంచి ఈ రోజు వరకు ఎలా అంటే లైఫ్ స్టైల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపుల్ కి వెళ్ళడానికి ఈ మన సంస్కృతికి కనెక్ట్ అయి ఉంటే మంచిది అని టెంపుల్ కు వెళ్ళేవారా, లేకపోతే మనము ఇండియాలో అలవాటు ఉంది మనం వెళ్తే బాగుంటుంది అని వెళ్ళేవారా? ఎలాంటి ఫీలింగ్ తో యాక్చువల్ గా టెంపుల్ కి వెళ్ళేవారు? మోస్ట్లీ పండుగలకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళి ఏదో జస్ట్ అంటే నమస్కారం పెట్టుకొని ఏదైనా పూజ జరిగితే అక్కడ చూడడం, కాసేపు కూర్చొని రావడం, నమస్కారం చేసుకోవడం, రావడం, అంతే. అంటే
కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఇక్కడ పోయినట్టు వెళ్ళే వాళ్ళం, ఒక దండం పెట్టుకునే వాళ్ళు. అక్కడ కూడా ఉంటాయి మనకి టెంపుల్స్, చాలా ఉంటాయి హిందూ టెంపుల్స్. మామూలుగా బయట టెంపుల్స్ పండగలకు వెళ్ళేవారు, అప్పుడు వీక్లీ వెళ్ళేవారు కదా, అక్కడ మీకేమైనా ఏ టెంపుల్ అయినా కావచ్చు, రకరకాల టెంపుల్స్ ఉంటాయి, అన్ని టెంపుల్స్ లోకి వెళ్తాం. అక్కడ మీకు ఏదైనా భగవద్గీత ప్రవచనం చేయడం కానీ, లేకపోతే ఏదైనా భాగవతం కానీ, ఏదైనా పురాణాలు కానీ, ఏదైనా మన ఆధ్యాత్మికంగా రెగ్యులర్ గా లెక్చర్స్ ఏమైనా ఇచ్చేవారా? ఏదైనా టెంపుల్ కి వెళ్తే మీరు మొదట్లో కానీ ఎక్కడైనా ఆ పండుగలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా? లేదు, యాక్చువల్ గా ఏ టెంపుల్ కి వెళ్ళినా అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. హిందూ టెంపుల్స్ అంటారు జనరల్ గా. వెంకటేశ్వర స్వామి టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఇట్లా రకరకాల టెంపుల్స్ ఉంటాయి. ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ భగవద్గీత, భాగవతం ఇట్లాంటి లెక్చర్స్ అంటే ఏముండవు. ఏదో పూజ చేసుకోవడం, అర్చన చేయించుకోవడం, ఏదైనా పుట్టినరోజు అయితే పోయి అర్చన బాబు పేరు మీద అర్చన చేయించుకోవడం, పాప పేరు మీద అర్చన చేయించుకోవడం, రావడం, అంతే తప్పితే ఇట్లాంటి లెక్చర్స్ అంటూ ఏముండవు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పరిస్థితి అమెరికాలోనే కాదు, మన భారతదేశంలో కూడా అదే పరిస్థితి. ఏ మందిరానికైనా మనం వెళ్ళామంటే అక్కడ వెళ్తాము, అర్చన చేయించుకుంటాం, ఆ భయక్షేమ ఆయుర ఆరోగ్యం ఇదివరకు చేసుకుంటాం, వస్తాం, ఓకే భగవంతుడా నాకు మంచి చేయంటాం, వెళ్ళేసి వస్తాం. కానీ ఇంకా అంతకు మించి ఏదైనా భగవంతుడు ఏం చెప్పాడు అలాంటివి మాత్రం ఇక్కడ భారతదేశంలో అయినా సరే ఒక విధంగా చెప్పాలంటే ఒకటే పరిస్థితి. ప్రవచనాలని కానీ, నాలెడ్జ్ ఇవ్వడం కానీ ఏవి ఉండవు. ఇది యాక్చువల్ ఇక్కడ కూడా అలాంటి సిచ్యువేషన్ ఉంది. మీరు ఎన్ని రోజుల నుంచి ఇస్కాన్ కి అక్కడ వెళ్తున్నారు సుమారుగా? ఆల్మోస్ట్ ఒక 6 months to 1 year అయింది. 1 year రెగ్యులర్ గా వెళ్తున్నాం. అంతకుముందు ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళం, బట్ ఇప్పుడు రెగ్యులర్ గా కనెక్ట్ అయ్యి రెగ్యులర్ గా వెళ్తున్నాం. సో ఇదివరకు కూడా వెళ్ళేవారు అప్పుడప్పుడు? కొంచెం రెగ్యులర్ గా మోర్ ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నారు. మొదట్లో ఫ్రీక్వెంట్ గా వెళ్ళలేదు, తర్వాత అరౌండ్ 6 months 8 months నుంచి కొంచెం ఫ్రీక్వెంట్ గా వెళ్తున్నాము అని చెప్పారు కదా. అంటే మరి మొదట్లో ఎందుకు వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారు? ఏంటి ఆ తేడా ఎందుకు వచ్చింది? అంటే యాక్చువల్ గా ఫెస్టివల్స్ కి అటు ఇటు వెళ్ళినప్పుడు స్లోగా అక్కడ కొంచెం మంది డివోటీస్ అక్కడ వాళ్ళు పరిచయం అయ్యి కొంచెం ఇక్కడ క్లాసెస్ జరుగుతున్నాయి, భగవద్గీత భాగవతం క్లాసెస్ జరుగుతున్నాయని చెప్పడం, సరే అని క్లాసులు అటెండ్ అవుతున్నాం, ఆన్లైన్ క్లాసెస్. అక్కడ మాకు ఆన్లైన్ క్లాసులు అవైలబుల్ ఉంటే డైరెక్ట్ గా నడుస్తాయి కదా, డైరెక్ట్ గా వెళ్తుంటారా? డైరెక్ట్ గా అప్పుడప్పుడు వెళ్తాం, ఆన్లైన్ అటెండ్ అవుతాం, ఆన్లైన్ ఎక్కువ అటెండ్ అవుతాం వీకెండ్స్ కాబట్టి. సో దానివల్ల ఏంటంటే చాలా నేర్చుకుంటున్నాం. అసలు భక్తి అంటే ఏంటి, అసలు దేవుడు అంటే ఎవరు, అసలు ఎలా ఉండాలి, అసలు మన కల్చర్ ఏంటి, అసలు భగవద్గీత ఒక్కొక్కసారి వింటుంటే చాలా నాలెడ్జ్ వచ్చినట్టు అనిపించి రియల్ చాలా ఇంప్రెస్ అయ్యాం. యాక్చువల్గా ఇన్ని రోజులు చాలా మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. సో అట్లా ఫ్యామిలీ మొత్తం స్లోలీ కనెక్టెడ్. ఇంకా చాలా మీనింగ్ఫుల్గా అర్థం చేసుకొని ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది ఇప్పుడు టెంపుల్కి వెళ్తే. ఇదివరకు ఏదో వెళ్ళి వచ్చేవాళ్ళం, బట్ ఇప్పుడు వెళ్తే రియల్ గా ఫీలింగ్ డిఫరెంట్. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం, వింటున్నాం, అప్పుడప్పుడు భగవద్గీత క్లాసెస్, భాగవతం క్లాసెస్ కూడా వింటున్నాం. సో దానివల్ల చాలా చేంజ్ వచ్చింది. వెరీ గుడ్. ఇదే యాక్చువల్ గా మనకు ఇస్కాన్ కి ఇతర మందిరాలకు డిఫరెన్స్. ఇతర మందిరాలు అంటే ఎవరైతే ఆధ్యాత్మిక విద్యను ఇస్తున్నారో వాళ్ళ గురించి మనం ఇక్కడ ప్రస్తావించడం లేదు. ముఖ్యంగా మందిరాలు అనేవి కేవలం పూజా స్థలాలుగా మాత్రమే ఉన్నంత వరకు ఆ యొక్క భక్తి అనేది శోభించదు. సేవలు చేస్తారు అక్కడ, గుడికి వెళ్ళి అప్పుడప్పుడు సేవలు చేస్తుంటారు. రీసెంట్ గా స్టార్ట్ చేసాం. అంటే ఏమంటారంటే వాలంటీరింగ్ అవర్స్. మనం ఏదైనా సర్వీస్ చేస్తే టెంపుల్ కే కాదు, ఎనీ సర్వీస్ కి, ఎనీ ఆర్గనైజేషన్ కి, ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాటికి మనం సర్వీస్ చేస్తే మన కంపెనీ అవర్స్ కి మనం కాంపన్సేట్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు they will pay to that organization. So when you do the service, inni hours pan cheste inni hours ki amount alage istaru. అంటే మనం అది ఒక రకంగా సర్వీస్ ప్లస్ వాళ్ళు కూడా కంపెనీ కూడా ప్రమోట్ దోస్ కైండ్ ఆఫ్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ లాగా. సో అది టెంపుల్స్ ఉంటాయి, ప్లస్ మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఉంటాయి. సో దానికి అలా కూడా ఒక సర్వీస్ అవుతుంది, ప్లస్ మనం ఇండైరెక్ట్ హెల్ప్ చేసినట్టు హెల్ప్ చేయడం జరుగుతుంది, ప్లస్ మనకు కూడా కొంచెం సర్వీస్ చేసిన హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అక్కడ ఎనీ ఈవెంట్, ఈ మధ్య రీసెంట్ గా ఏ ఈవెంట్ జరిగినా వెళ్ళి ఒక 2, 3, 4 max 4-5 hours అలా సర్వీస్ చేసి వస్తున్నాం. సో ఆ ఫీలింగ్ ఈజ్ అమేజింగ్. దట్ ఈస్ వండర్ఫుల్. భగవంతుడి కోసం సేవ చేసినప్పుడు వచ్చే ఆనందం ఎన్ని కోట్లతోనైనా కానీ మనం లెక్క పెట్టలేం.
సో ఈ సందర్భంగా మన ఆడియన్స్కి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ సేవ గొప్పతనం ఎంత అనేది మనకి పురాణాలలో వస్తుంది. ఒక టైలర్, దర్జీ, బట్టలు కుట్టే వ్యక్తి కృష్ణ భగవానుడి యొక్క కిరీటాన్ని చూస్తారట. ఆ కిరీటం పైన నూలు పోగులు ఊడిపోయి కొంచెం రిపేర్ వస్తుందట. ఒక మందిరంలో చూసి, అయ్యో నేను ఈ కిరీటాన్ని నేను రిపేర్ చేస్తే బాగుంటుంది అన్న ప్రేమ మనసులో కలిగిందట. కానీ చేసే అవకాశం రాలేదు. కానీ ఆ యొక్క జీవితం గడిచిన తర్వాత తదుపరి జన్మలో రాజు కుటుంబంలో పుట్టాడట అండి. అతను సేవ చేయలేదు, సేవ మాత్రం చెయ్యాలి అని అనుకున్నందుకే భగవంతుడు రాజు యొక్క కుటుంబంలో పుట్టించాడు. అంటే ఇంకా సేవ చేస్తే భగవంతుడు ఎంతగా చూస్తాడో మీ యొక్క అనుభవం కూడా చెప్పండి. నేను మా హస్బెండ్ తో పాటే వెళ్ళాను. మీరు చెప్పినట్టు యాక్చువల్ గా వేరే టెంపుల్స్ లో జస్ట్ వెళ్ళి దండం పెట్టుకోవడం, అర్చన చేయటము, ఏమైనా పూజలు ఉంటే చేసుకోవడము, వ్రతాలు అలా చేసుకొని రావడం. ఇస్కాన్ టెంపుల్ కి వెళ్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ వాళ్ళు మీ మేపుల్ వ్యాలీలో కూడా మేము వచ్చి క్లాసెస్ చెప్తున్నాము, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని అన్నారు. అట్లా మేము కరెక్ట్ దసరా రోజు, లాస్ట్ ఇయర్ దసరా రోజు స్టార్ట్ చేసాము. ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నాము. సో మా వారు చెప్పినట్టు యాక్చువల్గా ఫస్ట్ ఏదో వెళ్తున్నామా దండం పెట్టుకొని వస్తున్నామా అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు అసలు భగవద్గీత ఎందుకు చదవాలి, అది ఏంటి, దేని గురించి, మనం లైఫ్లో కష్టాలు వస్తే ఎలా ఫేస్ చేయొచ్చు, కష్టాలు సుఖాలని ఒకే విధంగా తీసుకోవడం, ఇట్లా అన్నీ నేర్చుకున్నాను. చాలా బాగా అనిపిస్తుంది ఇస్కాన్కి వెళ్ళినప్పుడు. అంతకుముందు మూవీస్ ఏదో చూస్తూ లేకపోతే ఫ్రెండ్స్తో కబుర్లు చెప్తూ వీకెండ్స్ అట్లా టైంపాస్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ఈ భగవద్గీత ఇస్కాన్కి కనెక్ట్ అయిన తర్వాత చాలా చేంజెస్ చూసాను మా ఫ్యామిలీలో. ఒక ఏదో సంథింగ్ ఏదో టెన్షన్లో ఉండడం అట్లా ఉండేది. బట్ ఒకసారి భగవద్గీత స్టార్ట్ చేసిన తర్వాత పీస్ ఆఫ్ మైండ్ అనేది మా ఫ్యామిలీకి వచ్చింది. అందరం కలిసి శ్లోకాలు చదవడం, బుక్స్ చదవడము అలవాటు చేసుకున్నాము. అంటే ఇప్పుడు కనెక్ట్ అయిన తర్వాత అరే ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామే ఇది అనే భావన మా పిల్లలకి మాకు ఉంది. ఎస్, యాక్చువల్ గా ఈ పాయింట్, లాస్ట్ పాయింట్ మాత్రం స్పెషల్ గా నేను హైలైట్ చేయాలనుకున్నాను. నేను చూసిన ఎంతో మంది భగవద్గీత క్లాసెస్ విని చక్కగా ఆ భగవద్గీతలో చెప్పిన ప్రకారం లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారుతుందో, ఈవెన్ నాతో కూడా ఎంతో మంది అన్న మాట ఏంటంటే, నేను లేటుగా వచ్చాను, ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇది చాలా కామన్ రిప్లై నేను చూశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుడికి వెళ్తున్నాము అంటే ఎందుకు వెళ్తున్నామో అలా బొట్టు పెట్టుకొని హారతి ఇచ్చేసి అర్చన చేసుకొని వచ్చేస్తే గుడికి ఎందుకు వెళుతున్నామో, భగవంతుడు కనబడితే ఏమి అడగాలో కూడా తెలియని పరిస్థితులలో ఈ రోజు కలియుగంలో జనములు ఉన్నారు. కాబట్టి భగవద్గీత ఏం చెబుతుంది, మనం ఎవరము, భగవంతుడు ఎవరు, దేవతలు ఎవరు, ఎన్నో విషయాలకు సమాధానం ఇస్తుంది. అసలు భక్తి అంటే ఏమిటి అని తెలియని వారు ఉన్నారు. ఏదో ఒక దేవుడిని పూజిస్తూ భక్తి అంటే ఏంటమ్మా అని అడిగితే కరెక్ట్ గా చెప్పలేని వారే ఈరోజు ఎక్కువగా ఉన్నారు. అది నేను చెప్పదలుచుకున్నది ఇక్కడ. సో వెరీ నైస్. ఈ పాయింట్ చాలా వరకు చెప్తారు అందరూ. నీకు ఎలా అనిపించింది? నువ్వు డాడీ మమ్మీతో ఫస్ట్ లో వెళ్ళినప్పుడు ఇష్టం లేకుండా వెళ్ళేదానివా? ఫ్రాంక్ గా చెప్పేసాయి.